నిన్నటి రోజున శివార్చన యందు భస్మధారణము, బిల్వపత్రము, రుద్రాక్ష ఈ మూడింటికి ఉన్నటువంటి ప్రాశస్త్యం గురించి, భస్మధారణ యొక్క వైశిష్ట్యమును గూర్చి, ఆ భస్మను ధరించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనములను గురించి మన పురాణములు ఏమని చెప్తున్నాయో, ఎందుచేత భస్మధారణ చెయ్యాలో, అది ఎంత పవిత్రమైనటువంటి విషయమో నిన్నటి రోజున మనం చెప్పుకుని ఉన్నాం. శివమహాపురాణంలో అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని అవతారములను గూర్చిన ప్రస్తావన ఉన్నది. మీరు చూడండి, ఇప్పటికీ మనం వివాహాది క్రతువులను చేసేటప్పుడు, ప్రత్యేకించి వివాహం జరిగేటటువంటి సమయంలో ఆ పెళ్లి కూతురి చేత గౌరీ తపస్సు అని చెప్పి చేయిస్తూ ఉంటాం, లేదా గౌరీ పూజ అని పూజ చేయిస్తూ ఉంటాం. ఆ గౌరీదేవి యొక్క ఆవిర్భావము, దాని వెనకాతల ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క సంకల్పము, వారు లోక సంరక్షణార్థము, లోక కళ్యాణము కోసము ఎటువంటి సంకల్పం చేస్తారో అటువంటి ఒక అవతారము, ఒక స్వరూపము ఏర్పడడం చేత దానిని ఆరాధించి మనం ఎంత గొప్ప ప్రయోజనాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని మనకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కృప చేశారు. మనకి దాని యందు నిక్షిప్తం చేస్తారు. ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు మందరగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు. వారిని ఆ పర్వతము ఒక జీవస్వరూపమును పొంది సేవిస్తోంది. అంతటి లోకాధినాథుడైనటువంటి శంకరుడు పార్వతీ సహితుడై వచ్చి కూర్చుని ఉన్నప్పుడు ఆయనని సేవించుకునేటటువంటి భాగ్యం కలగడం చాలా గొప్ప విషయం కదా. అందుచేత ఆ పర్వతం ఆయన్ని సేవిస్తోంది. సేవిస్తున్నప్పుడు అమ్మవారు నలుపు రంగులో ఉంటుంది అని, పార్వతీదేవి నలుపు, లక్ష్మీదేవి ఎరుపు, సరస్వతీదేవి తెలుపు. దీని గురించి మనకు ఒక చిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటారు. పరమశివుని యొక్క చెల్లెలుగా సరస్వతీదేవి సంభావింపబడుతుంది. శంకరుడు తెల్లగా ఉంటాడు. ఆయన యొక్క వాహనమైనటువంటి వృషభము తెలుపు, ఆయన ఉండే పర్వతము తెలుపు, ఆయన వేసుకునేటటువంటి పుర్రెలమాల తెలుపు, ఒంటికి రాసుకునే విభూతి తెలుపు. తెల్లటి శంకరుడు మనకి జ్ఞానప్రదాత అయి ఉంటాడు. అందుకే తెల్లటి భస్మ కూడా అలదుకొని ఉంటాడు. అసలు యథార్థమునకు తెలుపు, నలుపు ఈ రెండు రంగులు కావు అని శాస్త్ర నిర్ణయం. శాస్త్ర నిర్ణయం ఏంటి? మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాం. సైన్స్ చదువుకున్నప్పుడు ఒక మాట చెప్తారు, తెలుపు కిరణము విడిపోతే అందులోంచి 7 రంగులు వస్తాయి. తెలుపు అనేటటువంటిది దేన్ని తాను పుచ్చుకోకుండా ప్రతిఫలించేటటువంటి గుణము ఉంటే దాన్ని తెలుపు అని పిలుస్తాం. అంతక తప్ప దాని యందు ఒక ప్రత్యేకమైనటువంటి రంగుని చెప్పడం కుదరదు. అలాగే నలుపు అంటే దేన్ని ప్రతిఫలించకుండా అన్నీ తనలోకి తీసుకునేటటువంటి గుణమున్న దాన్ని నలుపు అంటారు. ది ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈజ్ బ్లాక్, ది ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ వైట్. కెమిస్ట్రీ లెక్చరర్ గారు ఇక్కడే ఉన్నారు కదా. కాబట్టి ప్రతిఫలిస్తే తెలుపు, అన్నిటినీ లోపలికి పుచ్చుకుంటే నలుపు. తాను లోపలికి తీసుకోవలసినది, తాను ప్రత్యేకంగా పుచ్చుకోవలసినది అన్నది లేకుండా తనలో తాను రమిస్తూ అందులో మొట్టమొదట కిరణములు వెలువడుతున్నప్పుడు మొదటి రంగు ఎరుపు వస్తుంది అంటారు. సృష్టి ఆవిర్భావమునందు కూడా అరుణాం అని అమ్మవారు ఎరుపు రంగుతోటే ప్రారంభం. అందుకని తెలుపు శంకరుడు. సరస్వతీదేవి కూడా సర్వశుక్ల సరస్వతి, సరస్వతీదేవి కూడా తెలుపు. శంకరుడు జ్ఞానప్రదాత. మీకు నేను ఇత పూర్వం ప్రసంగాల్లో స్పృశించి ఉన్నాను. పరమశివుడు కేవలము జ్ఞానమునిస్తాడు. అలాగని ఆయన ఐశ్వర్యం ఇవ్వడని కాదు. నిన్న మారేడు దళం గురించి విన్నప్పుడు మీరు విన్నారు కదా, చాలా గొప్పది ఇచ్చేటటువంటి వాడు ఒక తక్కువ విషయాన్ని ఇవ్వడం పెద్ద విశేషం ఏం కాదు. కాబట్టి శంకరుడు జ్ఞానమిస్తాడు, ఐశ్వర్యమును ఇస్తాడు, ఆయుర్దాయమును ఇస్తాడు, అన్నింటినీ ఇవ్వగలడు. తెల్లటి శంకరుడు, తెల్లటి రంగుతో చెప్పబడినటువంటి శంకరుడు జ్ఞానప్రదాత అయినట్టే తెల్లటి సరస్వతీదేవి శంకరుని యొక్క చెల్లెలుగా చెప్పబడుతుంది. ఆమె ఏమిస్తుంది? ఆమె కూడా జ్ఞానమే ఇస్తుంది. అన్నా చెల్లెళ్ళిద్దరిది ఒకటే పోలిక. అలాగే బ్రహ్మగారు సృష్టికర్త, ఆయన ఎరుపు. ఆయన యొక్క చెల్లెలైనటువంటి లక్ష్మీదేవి ఆవిడ కూడా ఎరుపు.
ఆవిడ ఎర్రగా ఉంటుంది, ఆయన ఎర్రగా ఉంటాడు. ఇంకా నల్లనివాడు నారాయణుడు. నల్లని నారాయణునికి చెల్లెలు నారాయణి. నారాయణి అంటే పార్వతీదేవి. నల్లని పార్వతీదేవి నల్లని నారాయణుని యొక్క సోదరి. సాధారణంగా శంకరుడు ఎప్పుడైనా రాక్షస సంహారం చేయవలసి వస్తే అవతార స్వీకారము శంకరుని యందు ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ తానుగా ఉండే స్వరూపం అది. అవతార స్వీకారము చేసేటటువంటి వారు నారాయణుడు చేస్తాడు, నారాయణి చేస్తుంది. అందుకే మీరు చూడండి, ఇద్దరి ప్రతిజ్ఞలు ఒక్కలాగే ఉంటాయి. భగవద్గీతలో ఆయన అంటాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. అమ్మవారు అంటుంది, యదా యదా హి సాధూనాం, ఎక్కడెక్కడ సాధువులైనటువంటి వారు నేను అవతరించాలని కోరుకుంటున్నారో అప్పుడు తదా తేషాంచరక్షార్థం నేను ఒక శరీరాన్ని స్వీకరిస్తున్నాను, దేహం సంధారయామ్యహం అని దేవీ భాగవతంలో అమ్మవారు అంటుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచరక్షార్థం దేహం సంధారయామ్యహం. ఎప్పుడెప్పుడు సాధువులైనటువంటి వారికి ఇబ్బంది కలుగుతోందో, ఎప్పుడెప్పుడు నేను ధర్మ ప్రతిష్టాపన కోసమని రాక్షస సంహారం చెయ్యడానికి ఒక అవతారాన్ని స్వీకరించవలసి వచ్చిందో అప్పుడు నేను ఒక కొత్త అవతారాన్ని స్వీకరించి ధర్మ సంస్థాపన చేసి రాక్షస సంహారం చేస్తానన్నమాట అమ్మవారు అంటుంది. ఆమె రంగులోనే ఉన్నటువంటి పుంస్వరూపమైనటువంటి నారాయణుడు అంటాడు. అసలు యథార్థమునకు శాస్త్రం ఏముంటుందంటే, నారాయణుడు నారాయణి అని కాదు, నారాయణుడు పుంస్వరూపముగా ఉంటే, మీకు పురుషస్వరూపంతో కనపడితే నారాయణుడు, అందుకే ఆయన అలంకార ప్రియుడు. నారాయణి స్త్రీ రూపంలో ఉంటే ఆమె కూడా అలంకార ప్రియురాలు. సహజంగా స్త్రీ అలంకార ప్రియురాలు అమ్మవారు, అందున మహాపతివ్రత, అందుచేత ఆవిడ కూడా అలంకారమును స్వీకరిస్తుంది. అభిషేక ప్రియుడు శంకరుడు. ఎందుకంటే మహాజ్ఞానము కలిగినటువంటి వాడు, ఆయనే జ్ఞాని, వేరొకరికి జ్ఞానమును ఇయ్యగలిగినటువంటి వాడు. అందుకని ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. మీరు ఇప్పుడు శివాష్టోత్తరం చెప్పేటప్పుడు ప్రార్థనా శ్లోకంలో అంటారు కదా, ధవళవపుషం ఇందోర్మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణించారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. తనలో తాను రమించేటటువంటి స్వరూపం ఉన్నటువంటి వాడు శంకరుడు. కాబట్టి ఈ పొందిక, ఈ అమరిక చాలా గమ్మత్తుగా ఉంటుంది. అయితే ఈ బంధుత్వాలు, ఆ భగవంతుని పట్ల ఏర్పడినటువంటి బంధుత్వాల్ని మీరు పూర్తి లౌకికమైనటువంటి చట్రంలోకి బిగించే ప్రయత్నం చేయకూడదు. ఇవి ఆయా మూర్తుల యొక్క ప్రధానమైనటువంటి స్వరూపాన్ని, స్వభావాన్ని ఆవిష్కరించడానికి చేసే ప్రయత్నం. అంత మాత్రం చేత ఒకరు చేసినటువంటి పని ఇంకొకరు చెయ్యకుండా ఉండాలి అని ఎక్కడా ఉండదు మీకు. మీరు చూడండి, అందుకే మీరు భాగవతం చదివారనుకోండి, కృష్ణ పరమాత్మ పరబ్రహ్మం, అందులో కృష్ణుడు పరబ్రహ్మంగా చెప్పబడతాడు. ఆయనే సృష్టి స్థితి లయ చేస్తున్నాడు. మీరు శివమహాపురాణం చదివారనుకోండి, శంకరుడు సృష్టి స్థితి లయ చేస్తూ ఉంటాడు. అప్పుడు శంకరుడు చేసినట్ట, కృష్ణుడు చేసినట్ట? మీరు దేవీ భాగవతం చదివారనుకోండి, వీళ్ళందరికన్నా అమ్మవారు చేస్తున్నట్టు కనపడుతుంది. అప్పుడు మూడు మీరు విన్నారనుకోండి, మీరు అయోమయానికి గురి కావలసినటువంటి అవసరాన్ని పెంచుకోకూడదు. ఎవరికి ఏ మూర్తి యందు మనసు తొందరగా నిలబడడానికి అవకాశం ఉంటుందో, సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని శంకరాచార్యులు వారు వేదాంత డిండిమంలో అంటారు. సద్గుణ నిర్గుణాసాతు సగుణ నిర్గుణాసాతు ద్విధా ప్రోక్తా మనీషిభి సగుణ రాగిభిశ్చైవ నిర్గుణాతుర్ విరాగిభి అని దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు అంటాడు. సగుణంగా ఒక మూర్తి ఆరాధన ఎవరు చేస్తారు అంటే, కోరిక తీరాలి అని ఉన్నటువంటి వాళ్ళందరూ సగుణాన్ని సాధారణంగా ఆరాధన చేస్తారు. నిర్గుణాన్ని ఎవరు ఆరాధన చేస్తారంటే, ఒక మూర్తి అవసరము లేనటువంటి ఆరాధన, ఏ విధమైనటువంటి కోరిక లేకుండా మోక్షమును మాత్రమే అపేక్షించేటటువంటి వారు, అది కూడా కోరిక అయిపోతుందేమో, కేవలము జ్ఞానమును పొందడం కోసం, సత్యవస్తువు యొక్క దర్శనమును అపేక్షించడం కోసం, తన స్వస్వరూపం తనకి తెలియడం కోసం చేసేటటువంటి ప్రయత్నం ఉన్న వాళ్ళు నిర్గుణాన్ని ఉపాసన చేస్తారు. అందుకే యథార్థమునకు ఉపాసన యందు కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉపాసన కన్నా
కరచరణాదులు లేకుండా మధ్యలోకి వచ్చినటువంటి అరూపు రూపి అయినటువంటి లింగోపాసనము ఒక్క స్థాయిలో పైమెట్టుగానే శాస్త్రం దాన్ని నిర్ణయం చేసింది. అది ఏ ఆరాధనా విధానమునందు దోషం పట్టడానికి కానీ, ఒకదాన్ని తక్కువ చేయడానికి కానీ, ఒకదాన్ని పెంచి చెప్పడానికి కానీ చేసే ప్రయత్నం కాదు. మీరు చూడండి, మీ కళ్ళ ఎదురుగుండా కాళ్ళు చేతులతో ఒక మూర్తి నిలబడి ఉన్నారనుకోండి, మీరు తొందరగా ఆ స్వరూపమునందు మనస్సు నిలబెట్టడం తేలిక. కానీ అసలు ఏ రూపము లేకుండా దానికి కాళ్ళు చేతులు ఉన్నాయా అంటే కాళ్ళు చేతులు లేవు, దానికి అసలు ఏమీ లేదు అక్కడ అందామా అంటే అక్కడ ఏదో ఒకటి ఉంది, దానికి రూపం ఉన్నదా అంటే మీరు లోపల చూసి ఇది ఫలానా రూపం అండి అని చెప్పడానికి ఒక ఆడదో ఒక పురుషుడో ఏదో చెప్పడానికి లేదు. అలా అసలు రూపం లేదందామా, దానికి ఒక రూపం ఉంది. కాబట్టి శివలింగాన్ని అన్నారు అరూపరూపి అన్నారు. రూపం ఉన్నదా అంటే ఉన్నది, రూపము లేదా లేదు. కానీ ఇప్పుడు శివలింగాన్ని ఉపాసన చేసేవాడు ఒక్క మెట్టు పైన చెయ్యవలసి ఉంటుంది. అందుకే ధ్యాన శ్లోకం ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు మాంతామృతై అంటుంది. అంతటా బ్రహ్మాండమంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటిది ఏది ఉన్నదో అది ఈ శివలింగమే. అదే ఇక్కడ ఇలా సూక్ష్మ రూపంలో కనపడుతోందని తాను చెయ్యగలగాలి. ఆ పైన చంద్రుడి నుంచి స్రవిస్తున్నటువంటి అమృతధారల చేత తడుస్తున్నటువంటి శివలింగమే ఇక్కడ ధారాపాత్రలోని జలముల చేత తడుస్తోందన్న భావన ఇక్కడ చెయ్యగలగాలి. ఈ భావనతో పూజ చేయడం ఒక మెట్టు పైన ఉంటుంది. కాబట్టి ఉపాసనయందు సాకారోపాసనము కన్నా లింగోపాసనము ఒక్క మెట్టు పైనయే ఉంటుంది. అందులో అలా చెప్పడంలో ఒక పక్షపాతంతో చెప్పడం కానీ, లేకపోతే ఒక ఉపాసన తక్కువ చేయడం కానీ ఉండదు. పెద్దలైన వారు చాలా విశాల హృదయము కలిగినటువంటి ప్రాజ్ఞులు ఎంత గొప్పగా మాట్లాడారంటే, అసలు ఇది తక్కువ అది తక్కువ అని వాళ్ళు అనలేదు. వాళ్ళు అన్నారు, నీకు కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉపాసన కరచరణాదులతో లేనటువంటి మూర్తి ఉపాసన చెయ్యడానికి ఆలంబనమవుతుంది అన్నారు. బ్రహ్మచారి స్వామి అయితే ఒక గొప్ప మాట మాట్లాడారండి. 2 శ్రీశైలములు ఉన్నాయన్నారు ఆయన. ఏవి 2 శ్రీశైలములు? శ్రీశైలము, శ్రీ ద్రవిడ భాష యందు తిరు శబ్దంతో సంబోధిస్తారు. శైలము మలై, తిరుమల. కాబట్టి వెంకటాచలము ఒక శ్రీశైలం, ఆ పైన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం ఒక శ్రీశైలం. ఈ క్రింద ఉన్నటువంటి శ్రీశైలంలో ఎవరున్నారు? కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తి ఉన్నారు. ఆ పై శ్రీశైలంలో ఎవరున్నారు? కరచరణాదులతో లేనటువంటి మూర్తి ఉన్నారు. కరచరణాదులతో ఉన్న మూర్తి ఉపాసన బాగా చెయ్యగా ఆయన అనుగ్రహము కలిగితే నీవు ఏ ఉపాసనకి చేరగలవు? కరచరణాదులు లేనటువంటి ఉపాసనకి నీవు చేరగలవు. చిట్ట చివరికి ఏ స్థితికి నువ్వు వస్తావు? అసలు నీకు ఎదురుగుండా ఏ వస్తువు నీకు భగవత్ స్వరూపంగా పెట్టుకోవలసిన వేరవసరం ఉండదు. నిన్నటి రోజున మీకు నేను భస్మ గురించి చెప్తూ ఒక మాట చెప్పాను. కన్ను ఎప్పుడు చెప్పినా రెంటిటినే చెప్తుంది, కన్నెప్పుడు ఒక్కటి అని చెప్పదు. ఈ కంటితో మీరు ఏది చూసినా అది వేరు ఇది వేరనే చెప్తుంది. ఆయన ఫలానా అండి నువ్వండి అంటుంది తప్ప ఈ మాంసనేత్రం ఈ 2 ఒకటే అని ఎప్పుడూ ప్రతిపాదన చెయ్యదు. దాని ప్రయోజనం అది కాదు, అలా చెప్పదు కూడా. కానీ జ్ఞాననేత్రం ఒకటి ఉన్నది మనకి లలాటమునందు. ఆ జ్ఞాననేత్రము కాని విచ్చుకుంటే మాంసనేత్రము చేత అనేకముగా చూడబడుతున్నటువంటి వస్తువులు కేవలము ఒక్కటే అనేటటువంటి ఒకటిలోకి ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఆ ఒకటిలోకి వెళ్ళడం కోసం ఉపాసన ప్రారంభం కావాలి. ఆఖరికి చిట్ట చివరికి ఏది తెలుసుకోవాలి అంటే ఉన్నది ఒక్క వస్తువే, ఆ రెండవ వస్తువు అన్నది లేనే లేదు. కనుక ఇప్పుడు నేను దేనికి భయపడాలి? అసలు నన్ను ఏమైనా చేయడానికి రెండోది లేదు, ఉన్నది ఒక్కటే. ఇది బాగా తెలుసుకోవడమే నమచ్చోరాయచ శిష్ప్యాయచ భేన్యాయచ సికత్యాయచ ప్రవాహ్యాయచ విద్యుత్యాయచ మేఘ్యాయచ. ఏది కనపడినా అంతటా పరమేశ్వరుడే. నేను మీకు తరచూ ఒక ఉపమానం చెప్తుంటాను. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి వివేకానందుడు భగవంతుడున్నాడు భగవంతుడున్నాడు భగవంతుడున్నాడని ఎంత నోరు కొట్టుకుని చెప్పినా లేడు లేడు లేడని వాదించేటటువంటి ఈ మూర్ఖుడేందు కూడా భగవానుడున్నాడా అని అడిగారు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, భగవంతుడు లేడు లేడన్నవాని యందు భగవంతుడు లేడని అనకు, అలా అన్నటువంటి మూర్ఖుడు మూర్ఖనారాయణుడని పిలువు. ఎంత గొప్ప మాట అండి. అనుభవించినటువంటి వారి నోటి వెంట వచ్చినటువంటి మాటలు
దర్శనము చేసినటువంటి వారు దాని లోతులలోకెళ్ళి అనుభవించినటువంటి వారు వారు జనులను ఉద్ధరించడం కోసమని వారు పలికేటటువంటి మాటలు వెన్ను తట్టి ఉపాసనని ప్రోత్సహించేవిగా ఉంటాయి. అందుకే ఒక రామకృష్ణ పరమహంస మాట్లాడితే అంత అందంగా ఉంటుంది, ఒక వివేకానందుడు మాట్లాడితే అంత అందంగా ఉంటుంది, ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి మాట్లాడితే అంత అందంగా ఉంటుంది, ఒక భగవాన్ రమణులు మాట్లాడితే అంత అందంగా ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. భగవాన్ రమణులు తన ఆశ్రమంలో కూర్చుని ఉన్నారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు తిరువణ్ణామలై వచ్చారు. తిరువణ్ణామలై వచ్చి ఎంత చంద్రశేఖర పరమాచార్య స్వామి అంతటి మహానుభావుడైనా ఆచరణయందు కించెత్తు కూడా వైక్లభ్యమును ప్రదర్శించని వ్యక్తి. అందుకే అందరూ వచ్చి తనకి నమస్కరిస్తున్నా తన అనుష్ఠానము పోకూడదని ఒరుగంటి పూజ అని ఒక గంట పూజ నియమంగా పెట్టుకున్న వ్యక్తి. చాలా కాలం మౌనంలో ఉండడం అలవాటు చేసుకున్న వ్యక్తి. ఎన్నడూ కూడా శాస్త్ర ప్రమాణం తప్పకుండా అంతఃశౌచ బహిశౌచములకు కట్టుబడే ప్రయత్నం చేసిన వ్యక్తి. 13 సంవత్సరములకు సన్యసిస్తే సత్యదండాన్ని అస్తమానం పట్టుకోవాలన్న విషయం స్ఫురణలో ఉండకపోతే పశుపతి అయ్యర్ గారి దెబ్బలాడితే మీరు ఉత్తరోత్తర బాగా జ్ఞానం సంపాదించిన తర్వాత దెబ్బలాడినందుకు మీకు క్షమార్పణ చెప్పుకుంటానంటే మర్చిపోతానేమోనని ఒక బట్టకి తన ఒంటికి సత్యదండాన్ని కట్టుకున్న వ్యక్తి. అంతటి మహానుభావుడు తిరువణ్ణామలై వస్తే గిరి ప్రదక్షిణానికి వెడుతున్నారు. ఆయన గిరి ప్రదక్షిణానికి వెళ్ళేటప్పుడు గిరి ప్రదక్షిణం మార్గంలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది. ఆయన వెడుతుంటే రమణ మహర్షి ఆశ్రమంలో భగవానుల దగ్గర ఎప్పుడూ ఆయన నోరు విప్పితే చాలు ఆ ముత్యాలు ఏరుకుందామని కూర్చునేటటువంటి వారు రమణులతో ఒక మాట అన్నారు. అయా, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఇవాళ ఇలా ప్రదక్షిణానికి వెడుతున్నారట. వారు ఏ 9 గంటలకో ఇలా వెడతారు, ఉదయం బయలుదేరారు కాబట్టి బయటికి వెళ్ళి నిలబడి ఒక్కసారి మేమందరం నమస్కరిస్తాం, మీరు కూడా వస్తారా అన్నారు. అంటే ఏ స్థాయి యందు, నేను అదే మీకు మొన్నటి రోజున చెప్పింది, ఒక చెరుకు కర్రని పట్టుకెళ్ళి కత్తితో నరికినా, పంటి మధ్య పెట్టి నలిపినా, మరలో పెట్టి తిప్పినా దానికి తీపి ఇవ్వడమే తెలుసు తప్ప చేదు ఇవ్వడం దానికి తెలియదు. రమణులు చెప్పినటువంటి జవాబు వింటే మనం ఆశ్చర్యపోతాం. ఆయన అన్నారు, చంద్రశేఖర పరమాచార్య స్వామి అనబడేటటువంటి వారొకరు వేరుగా ఉన్నారా? వారే నేను, నేనే వారు, లోకమునందు 2 లేవుగా, ఉన్నదంతా ఒక్కటే. కాబట్టి నేను ఎవరి దర్శనము చెయ్యాలి, ఎవరు నా దర్శనం చెయ్యాలి, చూడబడుతున్నదంతా ఒక్క వస్తువే, ఉన్నదే ఒక్క వస్తువు. కాబట్టి నా దృష్టిలో ఎప్పుడూ చంద్రశేఖరులు వేరుగా లేరు. వేరుగా లేని వస్తువుని నేను దర్శనానికి రావడం ఏమిటి అన్నారు. ఎప్పుడూ అజ్ఞానమే. మొన్న మీకు చెప్పాను కదండి, శరీరం పడిపోతున్నప్పుడు కూడా అదే స్థాయి. అది బుకిష్ నాలెడ్జ్ కాదు, అది నాలా ఏవో 2 పుస్తకాలు చదువుకుని వచ్చి చెప్పినటువంటి జ్ఞానం కాదది. అవి అమృతపు బిందువులవి. అవి వాళ్ళు తాము అనుభవించవలసిన వస్తువుని అనుభవించిన తరువాత వాళ్ళు చెప్పినటువంటి మాటలు. కాబట్టి దానికి ప్రిపరేషన్స్ ఉండవు, అది ఎప్పుడూ అలాంటి మాటలే పలుకుతుంది. కాబట్టి మనం ఎప్పుడు ఉపాసన చేసినా మన ఉపాసన యొక్క తుట్టతుడ ప్రయోజనమేమి అంటే బ్రహ్మమును తెలుసుకొని ఒకటిగా ఉండిపోవుట. ఆ ఒకటి అయిపోవడం కోసమే ఈ ఆరాటాలన్నీ, ఈ ఉపాసనలన్నీ. అది పక్కన పెట్టి ఇంకా దేని కొరకు చేసినా మనుష్య జన్మ యొక్క ప్రయోజనం తక్కువగా ఉంటుంది. చేసినటువంటి ఉపాసన ఉత్తినే పోదు, ఎప్పుడో అప్పుడు రక్షించి తీరుతుంది. ఇప్పుడు మీరు ఈ కోణంలో అవతరించండి, పార్వతీదేవి నిజంగా అన్ని అవతారాలు ఉంటాయా, అన్ని మూర్తులు ఉంటాయా అంటే పైకి చెప్పినప్పుడు అన్ని మూర్తులు ఉంటాయి, అందులో మీరు దోషాన్ని పట్టుకోవలసిన అవసరం ఏమి ఉండదు. కానీ మీరు ఎప్పుడు ఒక కోణంలో పరిశీలనం చేయడం ప్రారంభించాలి. కామాక్షీచరణ కామాక్షీచరణ ప్రసాదము అని పరమాచార్య ఒక మాట చెప్తుండేవారు. అలా అక్కడికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసుకున్నప్పుడు ఆయన ధ్యానము చేస్తున్నటువంటి గాయత్రి, ఒక కామాక్షి అమ్మవారి గుళ్ళో ఉన్నటువంటి కామాక్షి, కంచి కామకోటి పీఠంలో ఉన్నటువంటి కామకోటి పరాదేవత, నేను ఒక దేవాలయానికి వెళ్ళి అర్చన చేసినప్పుడు ఉన్నటువంటి రాజరాజేశ్వరి, ఒక తాటి చెట్టు కింద పెట్టబడినటువంటి ఒక గ్రామదేవత, ఎప్పుడూ మా ఊరిని కాపాడుతుంది అని చెప్పి రక్షించేటటువంటి పోలేరమ్మ,
ఏమీ తెలియనటువంటి వాళ్ళు మా ఊళ్ళో మమ్మల్ని అందరినీ పిల్లల్ని చేసుకుని పరిపాలించేటటువంటి తల్లి, అందుకని మా అందరినీ కాపాడేటటువంటి తల్లి పెద్దింటమ్మ అన్న, పోతనగారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దుర్గమాయమ్మ అన్న, నా దృష్టిలో ఈ అమ్మలందరూ ఒక్క అమ్మయే అనేవారు. ఇది లోపల ఏర్పడవలసినటువంటి భావన. లేకపోతే ఒక వెర్రి ముదిరినట్టు ముదురుతుంది. గుళ్ళోకి వెడితే ఈవిడ ఏదో కొద్ది కొద్దిగా తేడాలు ఉండొచ్చు, దానివల్ల కొద్ది కొద్దిగా ఉపాసన యందు భేదములు ఏర్పడవచ్చు. తత్వత ఉన్నదొక్క వస్తువే, ఒక్క వస్తువే, ఒక్క వస్తువే అన్న భావన కలగకపోతే విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతవా తథైవ పితృపుత్రాత్మనాభేతత స్వప్నే జాగ్రతివా యేష పురుషో మాయా పరిభ్రామిత అంటారు శంకరాచార్యులు వారి దక్షిణామూర్తి స్తోత్రంలో. దానికి అర్థం పర్థం లేకుండా వెళ్ళిపోతుంది. ఇది చిట్ట చివరికి ఏమవుతుందంటే, మీ మతంలో 33 కోట్ల మంది దేవతలు, ఏం ఒక దేవత చాలడా, ఎందుకంటే ఇంతమంది దేవతలను అడిగేటటువంటి రోజు, అటువంటి విమర్శ ఎక్కువ అవడానికి ప్రారంభం అవుతుంది తప్ప ఎవరు ఏ మనస్సుతో ఎటువంటి మూర్తిని చూడాలని కోరుకుంటున్నారో, లేదా అజాయమానో బహుధా విజాయతే అంటుంది శృతి. లోకమును రక్షించడానికి, ఒక ప్రత్యేక ప్రయోజనము నెరవేర్చడానికి ఒక రూపమును పొందవలసిన అవసరము లేనటువంటి పరమాత్మ తనంత తాను ఒక రూపమును స్వీకరించడం ఈశ్వరుని యొక్క హద్దు లేనటువంటి దయ యొక్క పరాకాష్ఠ అన్న భావనతో మీరు విచారణ చేసినప్పుడు పొందేటటువంటి అమృతం వేరు. అలా కాకుండా ఏదో మూర్తుల యందు భేదమును చూసి అన్నిటి యందు తలో రకంగా భావన చేస్తూ అన్నిటి యందు తలొక రకమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టుకుంటే కలిగేటటువంటి ప్రయోజనం అంతగా ఉంటుందని పరమాచార్య స్వామంతటి వారు విశ్వసించి చెప్పలేదు. కాబట్టి మనం కూడా అటువంటి ప్రయత్నంలో, అటువంటి నేపథ్యంలో ఇవాళ మీకు నేను చెప్పబోయేటటువంటి విషయాన్ని అవధరించేటటువంటి ప్రయత్నం చెయ్యండి. కాబట్టి ఇప్పుడు ఇన్ని రూపాలుగా ఉన్నాయి ఎవరా తల్లి? ఒక్కరే ఆ అమ్మ. కనుక ఒకనాడు ఒక లీలా విలాసాన్ని అమ్మవారు చూపించింది. లేదు లేదు, శంకరుడు చూపించాడు. వాళ్ళిద్దరు ఇద్దరుగా కనపడేటటువంటి ఒకటి కారు యొక్క హార్స్ పవర్ వేరు కాదు కదా. మీరు కారు ఎక్కి కూర్చున్నారనుకోండి, ఇప్పుడు కారు నడుపుతోందా, కారు హార్స్ పవర్ నడుపుతోందా అంటే మీరు దాన్ని బాగా విచారణ చేసి చూస్తే హార్స్ పవరే నడుపుతోంది, శక్తి నడుపుతోంది, కాదంటలేదు. కానీ ఆ హార్స్ పవర్ దేన్ని ఆశ్రయించింది? కారును ఆశ్రయించి ఉండాలి, ఇంజిన్ని. అలా ఆశ్రయించి ఉండకపోతే, అది ఆ శక్తి కారుని ఆశ్రయించి ఉండకపోతే మీకు నిరుపయోగం. అది అప్పుడు ఆ కారుకి పనికిరాదు. శక్తి వేరుగా కారు వేరుగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ఏమిటి ఉపయోగం? దానివల్ల ఉండదు. రెండు కలిసే ఉంటాయి. కాబట్టి కలిసి ఉన్న వస్తువుని అసలు మీరు విడదీసి చూడడం అన్నది కుదరదు. శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంది సీతమ్మతల్లి సుందరకాండలో. అసలు రెండొక్కడున్నాయిరా, నీ మోహం ఉన్నది ఒక్కటే, పెచ్చాడా నీకు కనబడుతోంది అధముడివి. మళ్ళీ తెచ్చి మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉన్నవాడివి కాబట్టి నీకు రెండు కనబడుతుంటాయి. రాముడున్నాడు, సీతమ్మ ఉంది అనుకుంటున్నావు. నాకు రెండు లేవు ప్రపంచంలో, ఒక్కటే ఉంది, రాముడు సీతమ్మ ఒకటే. దీపము దీపశిఖ, పువ్వు వాసన, సూర్యుడు సూర్యకాంతి ఎలా కలిసి ఉంటాయో నేను రాముడు అలాగే కలిసి ఉంటాం. అసలు వేరు చెయ్యడం నీ తరమా అని అడిగింది ఆవిడ. అదే సీతమ్మ శిశుపావృక్షం మీద కూర్చున్నటువంటి స్వామి హనుమకి మాత్రం అస్యాయ దేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయమసితేక్షణ. సీతమ్మ యందు రామచంద్రమూర్తి కనపడుతున్నారు, ప్రకృతి యందు పరమాత్మ కనపడ్డాడు. అలా చూసినవాడు ఎవడున్నాడో వాడు ధన్యుడు. అందుకని ఆయన చిరంజీవి అయ్యాడు, భవిష్యత్ బ్రహ్మ అయ్యాడు. మహానుభావుడు సీతమ్మ తల్లి దర్శనం చేసిన వారు అన్న ఖ్యాతిని పొందారు. సీతారాముల్ని కలిపిన వారు అనేటటువంటి ఖ్యాతిని పొంది ఇవాళ ఎక్కడ కష్టం వచ్చినా సుందరకాండ చదువుకునేటట్టుగా చేయగలిగారు. కాబట్టి ఆ ఏకత్వం అనేటటువంటి భావన బాగా దృష్టిలో పెట్టుకుని మీరు ఈశ్వర కృపగా స్వీకరిస్తే మీకు పురాణములు అందంగా కనపడతాయి, మీ ఉపాసనని ముందుకు తీసుకెళ్లడంలో ఉపకారం చేస్తాయి. ఇప్పుడు మీరు ఈ కోణంలో అవధరించండి. ఒకానొక సమయమునందు మందరగిరి మీద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుని ఉన్నారు. శంకరుడు పార్వతీదేవి వంక చూశాడు. అమ్మ నల్లగా ఉంటుంది. మీకు దీనికోసం నేను ప్రారంభం చేసి ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చాను. కాబట్టి ఇప్పుడు నారాయణ నారాయణి, అమ్మ నలుపు కనుక కాళీ
అన్న శబ్దం ఆ నలుపుని సూచిస్తుంది. శంకరుడు శాంతం పద్మాసనస్థం శిశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరసుమభయదం స్ఫటికమణి నిభం అంటారు. స్ఫటికం ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు శంకరుడు. ఇంత తెల్లటి శంకరుడి పక్కన నల్లగా ఉన్నటువంటి అమ్మవారు కూర్చుంది. అయితే నిజంగా శంకరుడికి పార్వతీదేవికి కూడా అలా అమ్మ ఆయన తెల్లగా ఉంటారు నేను నల్లగా ఉంటానన్న భావాలు ఉంటాయండి. నిజంగా ఒకవేళ శంకరుడు పార్వతీదేవి నల్లగా ఉంటుంది నేను తెల్లగా ఉంటాను అన్న భావనలతో ఉంటే వ్యాసుడు శివమహాపురాణములు రచించాడు కదండి. ఇంకేమిటి ఆయనకి నాకు తేడా ఏమిటి? నేను ఎంత అజ్ఞానంలో ఉన్నానో కదా నేను అనడం ఎందుకు అటువంటి పవిత్రమైన విషయాన్ని ప్రస్తావన చేస్తూ కాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఒక విషయాన్ని స్ఫురణలో పెట్టుకోవాలి. ఈశ్వరుడు ఏదో లీల చెయ్యబోతున్నాడు, ఆయన ఏదో లోక కళ్యాణము కోసమని ఆయన నోటి వెంట ఒక మాట వస్తోంది తప్ప, లేకపోతే ఈ మాట పరాత్పరుడు ఎందుకంటాడు? దానికి అమ్మవారు ఎందుకు ప్రతిస్పందిస్తుంది? కాబట్టి ఏదో జగత్ కళ్యాణము జరగబోతోంది. ఒక జగత్ కళ్యాణకారకమైన విషయాన్ని వినడం మనకి కళ్యాణకారకం కదండి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆయన పార్వతీదేవి వంక చూసి అన్నాడు కాళీ అన్నాడు, ఓసారి పైనుంచి కిందకి చూసి. ఇది ఈ అనడం పూర్వం పిలిచినట్టు లేదు, కొద్దిగా ఏదో ఎత్తి పొడిచినట్టుగా ఉంది. కాళీ అంటే ఓ నల్లపిల్ల అని పిలిచినట్టు అనిపించింది. వెంటనే ఆవిడ ముఖం ఎర్రగా అయిపోయి కన్నులంబట ఇలా బాష్పధారలు కారిపోతుంటే అమ్మవారు గభాల కిందకి దిగింది. అమ్మవారు ఏడవలసిన అవసరం ఏమిటండి? నిజంగా ఏడుస్తుందా? ఇదంతా ఒక పెద్ద లీల, మీరు చిట్ట చివర వింటారు దాని గురించి. ఆవిడ దిగి అంది, మగనికి ప్రీతి లేని ఎలమానిని జవ్వనమేని జల్వమేనగువనిగాయు వెన్నెలటు అక్కట ఎట్టి సుఖంబులేవియున్ మగువలకింపునర్వవిక మంచిగా కాంతుడు గరవించకే వెగటుగొనంగా నిక్కముగ వెక్కసమౌ తనువించి చూడగాన్. ఆవిడ ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరిస్తోంది. ఎన్ని సుఖాలైనా లోకమునందు ఉండవచ్చు, ఎన్ని భోగములైనా ఉండవచ్చు, తాను ఇంట్లో ఎన్ని సుఖాలనైనా పొందుతూ ఉండవచ్చు, కానీ ఈ శరీరమునందు నా భర్తకు ప్రీతి లేదు. ఏ కారణము చేతనో ఆయన నన్ను చూడగానే, నన్నంటే ఆవిడ అంత అమాయకంగా శరీరాన్ని నన్ను అనదుగా, ఒక సత్యాన్ని ఆవిష్కరిస్తోంది. శరీరముల వలన ఉండరులకు ప్రీతి కలగడం చాలా సహజం. వివాహంలో మంత్రాలు కూడా దాన్ని ఆవిష్కరించే. ఒకచో మా ఇద్దరికీ అటువంటి పరస్పర ప్రీతి అధికమగుగాక, ఆమె సౌందర్యము నిలబడుగాక అని కొన్ని చోట్ల మంత్రాలు ఉన్నాయి వివాహ ప్రకరణంలో. కాబట్టి భర్తకి ప్రీతి చేయలేనటువంటి సౌందర్యము ఈ శరీరమునందు లేనప్పుడు, ఆయన చూపులకు ఇది అందముగా కనపడనప్పుడు, ఆయన మనస్సుని సంతోషపెట్టలేనప్పుడు, ఒక కాంత అటువంటి శరీరాన్ని పొంది ఉండడంలో ఎంత బాధపడుతుందోనయ్యా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానని నా గురించి స్తోత్రం చేసినా, నేను కైలాసంలోనే ఉన్నా, మణిద్వీపంలోనే ఉన్నా, నేను ఎంత తిరుగుతున్నా, నన్ను ఎంతమంది సేవిస్తున్నా, నన్ను ఎంతమంది శ్రీమాత అని పిలుస్తున్నా, మా వారికి మాత్రం నన్ను చూసేటప్పటికి ముఖం చిట్లించుకుంటారు, కాళీ అంటారు అన్న భావన నాకు కలగగానే నిక్కముగ వెక్కసమౌ తనువించి చూడగాన్, నాకు ఈ శరీరం మీద ఎక్కసం కలుగుతోందయా అందావిడ. అంటే ఇప్పుడు ఆమె ఏ కారణం చేతనైనా ఎవరి ప్రీతిని కోరుకుంటుంది? అన్ని కారణముల చేత కూడా ఆవిడ భర్త యొక్క ప్రీతిని కోరుకుంటుంది. తాను ఏది చేసినా భర్తృప్రీతి కొరకే. తన శరీరము కూడా భర్తకి ప్రీతిని కలిగించుట కొరకు మాత్రమే. ఇది మహాపతివ్రత. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తే అమ్మవారి నామంతో మొదలు పెట్టలేదు, శివశక్తి ఆయుక్తో ఆయన పేరెత్తకుండా మొదలెడితే అమ్మవారు ముఖం చిట్లించుకుంటుందని ప్రాజ్ఞులు కనుక, శంకరులకు తెలుసు కనుక, మహానుభావుడు కనుక భర్త పేరుతోనే మొదలెట్టారు. లోపల భావం ఏదైనా కానివ్వండి, తర్వాత అమ్మగారి గురించి గొప్పగా చెప్పినా ముందు మాట్లాడడం మాత్రం ఆయనతోనే ప్రారంభం. శివ అంటూను ఆయన పేరు చెప్తే ఆవిడ సంతోషిస్తుంది.
కాబట్టి ఇప్పుడు ఆవిడ ఇంత మాట అంది, నీవు ప్రీతిని పొందనటువంటి ఈ శరీరం, దీన్ని చూసి నువ్వు సంతోషించనప్పుడు నేను ఈ శరీరంతో ఉండాలని అనుకోవట్లేదు. ఇది చాలా పెద్ద మాట. ఇంత శంకరుడు కంగారు పడవలసినటువంటి మాట అని ఆవిడంది. కాన బాసెదవేగని కాలవర్ణతనువు వేరొకడేనియు తనువు దాల్తూ తల్వకుండిన ఏమని తల్లడిలుచు పాన్పు విడి అవ్వలగునేగె పద్మగంధి. ఈ నల్లటి శరీరాన్ని నేను వదిలిపెట్టేస్తాను. ఎటువంటి రంగుతో ఉన్న శరీరమైతే నీ మనస్సు సంతోషిస్తుందని నేను అనుకుంటున్నానో అటువంటి శరీరాన్ని పొందుతాను. ఇక్కడ మీరు ఒక్క మాట ఆలోచించండి జాగ్రత్తగా. కాళీ అన్నాడు ఆయన. కాళీ అంటే నల్లగా ఉన్నావు, సరే నల్లటి శరీరాన్ని వదిలేస్తుందండి. ఏ రంగు ఆయన కావాలని అడిగాడు? ఆయన ఏం అడిగాడా? నువ్వు తెల్లగా ఉంటే బాగుండేది అందుకన్నాను అన్నాడా? పోనీ లేకపోతే నువ్వు ఎర్రగా ఉంటే బాగుండేది అని అన్నాడా శంకరుడు? నువ్వు పచ్చగా ఉంటే బాగుండేది అని అన్నాడా శంకరుడు? ఆయన ఏం అనలేదు. ఆయన ఏం అనలేదంటే ఆయనకు ఆ నలుపు రంగు గురించి కూడా అసలు లెక్కలేదు. మరి దేని గురించి మాట్లాడినట్టు? దేని గురించి మాట్లాడో మీకు తర్వాత తెలియాలి. ఇది పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం అంటే. కాబట్టి నేను ఈ కాలవర్ణ తనువు వేరొకడేనియు తనువు దాల్తూ దీన్ని విడిచిపెట్టేస్తాను, ఈ నల్లటి శరీరాన్ని, ఇంకొక శరీరాన్ని పొందుతాను. ఆ శరీరాన్ని చూసి నువ్వు సంతోషించాలి, నువ్వు ప్రీతి పొందాలి. కాబట్టి అటువంటి శరీరంతో వస్తాను. వెక్కి వెక్కి ఏడ్చి విభునికెట్లనే దేవా సెలవు చేయు తపము చేయుదాన అనుచు గద్గద స్వరాంచితయై వేడుకొనగా చూచి విశ్వగురుడు వెరచే. ఇప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సందర్భం ఒకటి జరిగింది. ఆవిడ వెక్కి వెక్కి ఏడ్చి, అమ్మవారు దేవా నాకు అనుగ్రహించండి, నన్ను మీరు ఆశీర్వచనం చేసి పంపించండి, నేను తపస్సు చేసి నీకు ప్రీతిపాత్రమైనటువంటి రంగు కలిగినటువంటి శరీరాన్ని పొంది వస్తాను అంది. ఈ మాట అనేటప్పటికీ శంకరుడు కూడా ఒక్కసారి ఉలిక్కిపడి ఆయన అన్నట్ట, నాటకం రక్తి కట్టద్దండి, ఎంత కోటీశ్వరుడైనా బిచ్చగాడి వేషం వేస్తే ఇదేమిటి దిక్కుమాలిన వేషం నాకని వేయకూడదు. నిజంగా 4 రోజుల నుంచి అన్నం లేనటువంటి వాడు ఎలా ఆక్రోశిస్తాడో అలా ఆక్రోశించి నటించినప్పుడే ఆ భిక్షుక పాత్రకి పద్మశ్రీ వస్తుంది. ఆయన నిజంగా ఆయన బిచ్చగాడా కాదు, బిచ్చగాడు కాడు ఆయన. ఆయన కోట్లకు పడగలెత్తిన ఐశ్వర్యవంతుడు, కానీ బిచ్చగాడిగా అంత బాగా నటించగలడు. ఈశ్వరు నర్తకుని భంగి పెక్కకు మూర్తులతో ఎవడాడు అంటారు పోతన గారు. ఈశ్వరుడు ఎప్పుడు చిద్విలాసంతో ఇలాంటివి చేసినా చాలా బలీయంగానే కనపడుతుంది చూడ్డానికి. లోపల కూడా అంత బలీయమైనటువంటి రహస్యాన్ని దాస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, కెందలి రాకుబోడి ఇటు కేడిగనాడిన నా నుడిన్ మదంబున తలంచి ఎల్గెదవే అందము చందమునందు నీకు ఏ సుందరీయుడు రాగలు చూడగ తప్పెది ఏని నాదు వాక్కులందు కనన్ పడన్ సైపు అంగుల వ్రాలి యొనర్తు సేవలన్. అయ్యయ్యో పార్వతీ, నా మనస్సు నీకు తెలీదా? మన ఇద్దరి మనస్సు ఒకటే కదా. నీ యందు నాకెప్పుడూ అటువంటి భావన లేదు. నీ యందు నాకెప్పుడూ ప్రీతిని కలిగి ఉన్నటువంటి వాణ్ణి. ఒకవేళ నేను ఏదో సరదాకి అన్నానంటుంటారు చూసారా మన వాళ్ళు, అలా నేను పరాచికానికి అన్నటువంటి మాట నీ మనస్సుని అంత కష్టపెట్టి ఉన్నట్టయితే, ఇంత నిర్ణయం తీసుకునేటట్టయితే నేను నీ పాదముల మీద వ్రాలి సేవ చేస్తాను. ఇది అంతఃపుర రహస్యం కదండి. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఎక్కడ జరిగింది? అంతఃపురంలో జరిగింది. ఎవ్వరు లేరు. ఆవిడ పాన్పు మించి దూకింది అంటే వారిద్దరూ ఏకశయ్యాగతులై ఉన్నారు. అంతఃపురంలో ఎక్కడో జరిగినటువంటి విషయం, ఎవ్వరికీ తెలియనటువంటి విషయం. ఈ విషయం లోకానికంతటికీ తెలుస్తోంది. ఎందుకు తెలియాలి ఇప్పుడు ఇది? మృషాకృత్వా గోత్రస్ఖలన మధవై లక్ష్య సమితం లలాటే అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. లోపల దాచిపెట్టిన యోగ రహస్యం వేరనుకోండి, గోత్రస్ఖలనం చేశాడని. పూచెండు లాంటి పాదంతో అమ్మవారు పరమశివుని యొక్క లలాటం మీద ఒక్క తన్ను దన్నింది అన్నారు. అంతఃపుర రహస్యం శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్పినట్టు వ్యాస మహర్షి ఇక్కడ చెప్పేస్తున్నారు. కాబట్టి నీ అంగురుల వ్రాలి యొనర్తు సేవలన్, నీ పాదముల మీద పడి నేను సేవ చేస్తాను. నువ్వు ఇంత తొందర నిర్ణయాన్ని తీసుకోకు, అలాంటి పని చెయ్యకు అంటే ఆవిడంది, లేదు లేదు, నేను మీ మనస్సుని చూరగొనలేకపోయినప్పుడు
నేను అలా ఉండడాన్ని ఇంకా ఇష్టపడను. మీరు అనేశారు పైకా మాట, కాబట్టి ఇంకా ఆ శరీరంతో నేను ఉండను. మీరు బాగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క మహాపాతివ్రత్యాన్ని సూచిస్తుంది ఇది. చిట్ట చివరికి ఎవరికి ప్రయోజనం అవుతుందో మీరు చూద్దురు. కానీ ఆవిడ ఒకసారి సతీదేవిగా వచ్చింది. సతీదేవిగా వచ్చి పుట్టింటికి వెళ్ళింది. దక్షుడు ఆవిడనేమనలేదు, ఆవిడ యొక్క భర్తనన్నాడు శంకరుణ్ణి. ఆవిడ దేహత్యాగం చేసేసింది. శంకరుడి నింద విన్నాను కనుక నేను ఈ శరీరంతో ఉండను అని శరీరం వదిలిపెట్టింది. మళ్ళీ ఆవిడ హిమవంతుడికి కుమార్తెగా పుట్టి గొప్ప తపస్సు చేసింది. తపస్సు చేసి పార్వతి అయి పర్వతరాజ పుత్రి అయి పరమశివుడికి ఇల్లాలైంది. ఆవిడ ఎప్పుడు గెలుచుకున్నా అంత తేలిగ్గా పొందిన స్థానం కాదు, ఎంత తపించి పొందిందో. అయితే ఒకటి, ఆవిడ ఎంత తప్పించిందో శంకరుడు కూడా అంత తప్పించాడు ఆవిడ కోసం. తత్వం తెలిసిన వారు అలా మాట్లాడారు తప్ప తేలిక భావాలతో మాట్లాడలేదు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపత్ఫలాభ్యాం అన్నారు శంకరాచార్యుల వారు. ఒకరి తపస్సులకు ఒకరు ఫలమై ఉన్నారు అన్నారు తప్ప ఈవిడ తపస్సు చేసి ఆయన పొందింది ఆయన గొప్ప అనలేదు, లేకపోతే ఆయన తపస్సు చేస్తే ఈవిడ దొరికింది ఈవిడ గొప్ప అనలేదు. ఇద్దరూ ఒకరి తపస్సులకు ఒకరు ఫలము అన్నారు. తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తజ్జంబు వైదర్భయుం తగునీ చక్రికి ఇంత మంచిదగునే దంపత్యమీ ఇద్దరింతగులంగట్టిన బ్రహ్మ నిర్పరిగదా దర్పాహతారాతి అయి. బ్రహ్మము శక్తి రెండింటి గురించి మాట్లాడినప్పుడు అలా మాట్లాడారు పెద్దలైన వాళ్ళందరూ కూడా. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆవిడ మళ్ళీ ఇంకొకసారి తపస్సుకి బయలుదేరింది. ఇప్పుడు ఎందుకు బయలుదేరింది? ఇప్పుడు తండ్రి అనలేదు, ఆయనే అన్నాడు ఓ మాట. నల్లనిదానా అన్న చిన్న మాటకి ఆ రంగు పోవడం కోసమని, లేదా ఆ రంగు ఉన్న శరీరాన్ని వదిలిపెట్టడానికి వెడుతోంది. వెళ్ళి ఆవిడ ఒక గొప్ప తపస్సు చెయ్యాలని కూర్చుంది. ఎవరి గురించి తపిస్తుంది ఆవిడ? ఇప్పుడు ఎవరు సమస్త లోకములకు సృష్టికర్తో, ఎవరు స్థితికర్తో, ఎవరు ప్రళయకర్తో, 3 రూపములకు 3 కాలములకు 3 లోకములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయన అంటారు పోతన గారు. ఒక్కడు 3గా మారి 3 క్రియలను చేసేటటువంటి ఒక్క పరబ్రహ్మం ఏదుందో ఆ పరబ్రహ్మము యొక్క శక్తి ఆవిడే. కాబట్టి ఆవిడ పరబ్రహ్మం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎవరి గురించి తపస్సు చేయాలి? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఆవిడే నిజానికి తపస్సు కూర్చుందనుకోండి, ఎవరైనా నిజంగా ఏమిటమ్మా ఇలా కూర్చున్నావు, నీ కోరిక ఏమిటని అడగడానికి వస్తే వాడితో ఆవిడకు ఉండేటటువంటి బంధుత్వం రకరకాలుగా వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? ఆవిడే పరబ్రహ్మం, ఆవిడే సృష్టి చేసింది. ఎన్ని రకాలుగానైనా వస్తుంది అవతల వాడి దగ్గరికి వచ్చినప్పుడు కదండి. ఇప్పుడు ఒక చిత్రమైన అమ్మవారి యొక్క పరబ్రహ్మస్వరూపాన్ని ఆవిష్కరించడంలో అందం అది. సన్నివేశాన్ని నాటకీయంగా చెప్పగలగడం అందరికీ వచ్చేది కాదు. అది మహానుభావుడు కనుక శంకరాచార్యుల వారికి ఆ ప్రజ్ఞ. మీరు చూడండి, శంకరాచార్యుల వారు కొన్ని సౌందర్యలహరి శ్లోకాల్లో ఒక డ్రామాటిక్ సిచ్యువేషన్ని తీసుకొస్తారు, ఒక నాటకీయమైన స్థితి. నాకు స్ఫురణలో ఉందో లేదో తెలియదు కానీ రణేజిత్వాదైత్యానపహృత శరస్త్రైహి కవచిభిః అంటూ శ్లోకం ఉంది. అది నిజంగా ఏదో ఒక నాటకం చూస్తున్నట్టు ఉంటుంది. అప్పుడే సుబ్రహ్మణ్యుడు, అప్పుడే శ్రీ మహావిష్ణువు వీళ్ళందరూ యుద్ధం నుంచి వచ్చినట్టు గబగబా తీసి కిరీటాలు అక్కడ పెట్టేసినట్టు, కవచాలు విప్పే టైం లేక అమ్మవారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళినట్టు, అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్నట్టు ఒక నాటకీయమైన సన్నివేశాన్ని ఒక శ్లోకంలోకి తీసుకొచ్చేశారు శంకరాచార్యుల వారు. అది మహాపురుషుల రచన వైచిత్రి. అది అందరికీ అలవడం అంటే ఈశ్వరకృప ఉన్న వాళ్ళకి అలవడవచ్చు కాక. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆవిడ తపస్సు చేయడానికి బయలుదేరింది. ఎవరిని తపస్సు చేయాలి? ఆవిడ ఎవరి గురించి తపస్సు చేయాలి అంటే ఆవిడ శంకరుడు గురించే తపస్సు చేయాలి. ఎవరి మాట అన్నాడో ఆయనే మళ్ళీ ఆవిడికి ఆ రూపం ఇవ్వాలి కదండి. భర్త అయినా పరమాత్మ అయినా అన్నీ ఆయనే, ఆయన తప్పింకో వస్తువు లేదు తప్పించడానికి. కాబట్టి భూషణంబులు విడనాడి పువ్వు బోడి గగనధుని స్నానమాడి వల్కములు గట్టి నియత సంకల్పమొనరించి నిష్టమెరయ శైవలింగార్చనంబు త్రిసంఝలందు. ఇప్పుడు ఆవిడ ఆకాశగంగలో స్నానం చేసింది. చక్కగా తపస్సుకి అనుకూలమైనటువంటి వస్త్రములను ధరించింది. నియతమైనటువంటి సంకల్పాన్ని చేసింది. ఏమిటా సంకల్పం? ఎవరి మాట అన్నాడో ఆయనకి ప్రీతి కలిగినటువంటి రంగు నేను పొందుతాను, అంతే కదండి అని తపస్సు చేయడం ప్రారంభం చేసింది. ఏ తపస్సు అది? శైవలింగార్చనంబు త్రిసంఝలందు, 3 సంధ్యలయందు ఆవిడ శివార్చన చేయుచున్నది. అంతకన్నా చేయడానికి ఇంకోటి ఉంటుందా? ఉండదు. నేను మీకు చెప్పాను కదా, ఇంకో అవకాశం లేదు. కాబట్టి
ఇప్పుడు ఆవిడ అలాగే అందుకే మీరు చూడండి చాలా గమ్మత్తుగా ఉంటాయండి. మీరు తమిళనాడు వెడితే తమిళనాడులో ఒక దేవాలయం ఉంది. ఆ శివలింగాన్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి? నేత్రార్పణేశ్వరుడు అని పిలుస్తారు. అదో చిత్రమైన పేరు. అక్కడే శ్రీ మహావిష్ణువు 1000 కమలములు తెచ్చుకుని కూర్చుంటే శంకరుడు ఒక కమలాన్ని మాయం చేశాడని, చేస్తే 1000వ కమలం కనపడనప్పుడు తన కన్ను పెకలించి పూజ చేశాడని, శ్రీ మహావిష్ణువు యొక్క నేత్రమనబడేటటువంటి కమలము చేత అర్చన పొందినటువంటి వాడు కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చిందని అక్కడ స్థల పురాణం చెప్తుంది. మీరు శ్రీరామాయణం బాలకాండ చూశారనుకోండి, పరమశివుని యొక్క ధనస్సుని శ్రీ మహావిష్ణువు విరిచేసినట్టు కనపడుతుంది. మీరు పరమశివుని యొక్క లీలామూర్తుల్ని చూశారనుకోండి, శ్రీమన్నారాయణుడు తపస్సు చేసి 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 శంకరుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందినట్టు కనబడుతుంది. దూర్జటైతే దెప్పి పొడిచాడు కూడా. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చన్ నారాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. ఏమిటయా ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది. నువ్వేమో నారాయణుడివా, మంచి అందగాడివా, మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఇంత అందగాడివి నువ్వేమో ఆయన శరీరంలో సగభాగం కోరి తపస్సు చేశావా? ఏముందని తపస్సు చేశావా? నీకన్నా అందం అక్కడ ఏముంది శివుడి దగ్గర? వన్నే ఏనుగుతోలు దుప్పటము, ఓ ఏనుగుతోలోటి కట్టు కూర్చుంటాడు. బువా కాలకూటంబు, పోని చేతిలో తింటున్నది చూద్దామా, హలాహలం తింటుంటాడు. చేగిన్నే బ్రహ్మకపాలము, చేతిలో పట్టుకున్నది చూస్తే బ్రహ్మకపాలము. ఉగ్రమగు భోగే కంఠహారంబు, చాలా ఇలా విషాన్ని చిమ్ముతూ బుసలు కొడుతున్నటువంటి పాము ఆయన కంఠంలో హారంగా ఉంటుంది. భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్, నువ్విలా ఉంటావని తెలుసు. తెలియని వాడేం కాడు. శంకరుడు అంటే చాలా అందంగా ఉంటాడు అనుకున్నాడు, ఇదేంటండి ఇలా ఉన్నాడు అనుకోవడానికి శ్రీ మహావిష్ణువుకి తెలియదేంటి? నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. ఎలా తన మనస్సు నీ పాదాల దగ్గర పెట్టగలిగాడా ఇంత అందగాడు? అంటే అసలు శంకరుడి అందం ఏమిటో శివమహాపురాణం చెప్పింది. పార్వతీ కళ్యాణంలో ఘృతరీతి గనుభూతం సచ్చిదానంద విగ్రహం అంది. పోత పోసిన నెయ్యి ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటాడండి. కాబట్టి ఉన్న ఆ పదార్థంతో మీరు చెప్పాలి. ఎన్ని మాటలు చెప్పినా దాన్ని అటు మార్చాలి, దీన్ని ఇటు మార్చాలి. మీకు కొత్త ప్రయోజనం తీసుకొస్తూ ఉండాలి, మీకు కొత్త విషయాన్ని చెప్తూ ఉండాలి, మిమ్మల్ని ఉపాసనలో పైకి తీసుకొస్తూ ఉండాలి. అంతే కదండి, అంతకన్నా ఎక్కడ ఉంటుంది? నాకు విశాఖపట్నంలో నేను ఉండే రోజుల్లో ఒక వృద్ధ దంపతులు ఉండేవారు ఇంట్లో. వాళ్ళ పక్కవాటాలో నేను అద్దెకుండేవాడిని. ఈయనకి గట్టి పాప, ఆయన ఎక్కడో 4 కొట్లల్లో అకౌంట్స్ రాసేవారు. ఈవిడ చాలా ఖర్చు మనిషి. ఈవిడ ఏం చేసేదంటే ఆ కూరగాయలు 1 కేజీ 2 కేజీలు అలా కొనేసి చక్కగా కూర వండేసి, పోనీ అది ఇంటికి వచ్చిన బంధువులకి పెడితే వేరు, గిన్నెల్లో పట్టుకుని ఒక కాలు బోధకాలు పాపం అయినా సరే ఆవిడ గిన్నెల్లో పట్టుకుని అందరికీ పట్టుకెళ్ళి కూర తినండి అని ఇచ్చేసేది. ఈ కూరలవాడు ఒక 10 రోజులు అయ్యేటప్పటికి 250 రూపాయలు 300 రూపాయలు అయిపోయేది. ఈయన పాపం 4 కొట్లల్లో పనిచేసి తెచ్చిన డబ్బులు. కాబట్టి ఆ కూరలవాడు ఏంటమ్మా రేపు ఇస్తానన్నారు, 6 రోజులు అయింది, మళ్ళీ కూరలు ఇమ్మంటారు అంటే ఆ దంపతులు ఇద్దరికీ రాత్రే ఒక అవగాహన ఉండేది. ఈయన బయటికి వచ్చి ఆ జంజం ఇలా ఇలా తిప్పుకుంటూ, నీకు ఎన్ని మాటలు చెప్పాను ముసల్దానా, నీకు ఎందుకే అంత కూరలో ఇద్దరు ఉన్నామని, నీ ఇష్టం వచ్చినట్టు కొన్నావు రా, నీ సంగతి చెప్తానని పంచ పైకి పెట్టుకుని దగ్గరికి వెళ్ళి చెయ్యట్టుకునేవాడు. ఆ కూరలవాడు పొద్దున్న ఈయన కొడతాడు ఏమిటో, ఈవిడిని పెద్దావిడ అని అయ్యా ఫోన్లేండి కానీ రేపు తీసుకుంటాను, ఆవిడ తప్పే ఉందండి, ఏదో ఒక పాపం వండి పంచిపెట్టింది సంపాదించేది మీరు వాళ్ళు చూసావా, నీ వల్ల ఏమన్నాడు నన్ను అనేవాడు. అంటే ఫోన్లేండి బాబు మిమ్మల్ని కూడా ఏమన్నా, రేపు ఎప్పుడో ఏర్పాటు చేయండి నా డబ్బు అని వెళ్ళిపోయేవాడు. అది వాళ్ళిద్దరూ ముందు రోజు రాత్రి రేపు కూరగాయల వాడు వచ్చినప్పుడు ఇదే, వాడికి తెలియదు ఈ విషయం. తెల్లవారకట పాలవాడు వచ్చినప్పుడు ఇదే. వీటన్నింటికి సాక్ష్యవాడు పక్కవాటాలో ఉన్న నేను, అందుకనే నాకు ఒక్కడికే తెలిసి ఈ విషయం. రోజు ఇదే హైడ్రామా. ఇద్దరూ మార్చి 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 ఇదే సన్నివేశాన్ని ప్రదర్శిస్తారు. ఆఖరికి పాపం ఇద్దరూ కలిసి చేసేది ఏమిటో తెలుసా అండి, ఎవరికి రూపాయి ఎగ్గొట్టరు. వాళ్ళకి డబ్బు టైంకి రాదు. 4 కొట్లల్లో ఆయన అకౌంట్స్ రాస్తారు. ఆ డబ్బు వచ్చినప్పుడు ఆవిడ చేతికే ఇచ్చి, కట్టేవే ఫోన్లేవే, నలుగురికి వండి కూర పెట్టుకుంటున్నావు
అలాగే పెట్టుకో అనేవారు ఆయన. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. కాబట్టి ఉన్న ఒక్క బ్రహ్మమే ఏం చెయ్యాలి మీకు నేర్పాలంటే ఆ బ్రహ్మమే 4 పాత్రలు వేయాలి కదండి. ఆయనే కథానాయకుడు, ఆయనే మాటలు, ఆయనే దర్శకత్వం, ఆయనే స్టంట్లు, ఆయనే స్క్రీన్ ప్లే, ఆయనే సంగీతం, ఆయనే నిర్మాత. నష్టం వస్తే భరించేవాడు ఆయనే, లాభం వస్తే ఆయనకి సంబంధం లేదు, డిస్ట్రిబ్యూటర్లు పుచ్చుకున్నారు. అటువంటి సినిమా ఎలా ఉంటుందో అంతే పరబ్రహ్మ విషయంలో కూడా. పాపం ఆయన ఏం చేస్తాడు, ఆయనే రకరకాల ఏకస్త్వమేవ బహుధా భవభాషిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అని ఎలా పాడతారు సుప్రభాతం. మీకు ఈ అండర్లయింగ్ కాన్సెప్ట్ లేకపోతే, ఈ సిద్ధాంతం మీ దగ్గర లేకపోతే, కాబట్టి ఉన్నది ఒక్క బ్రహ్మమని మీరు ఎప్పుడూ మాట్లాడుతుండాలంతే. దానివల్ల మీరు ప్రయోజనాన్ని పొందుతున్నారని ఆలోచించాలి. లేకపోతే పురాణ కథలు హాస్యాస్పదం అయిపోయి కనపడతాయి. అలా నిజంగా దెబ్బలాడుకుంటారా అండి? శివుడికి నల్ల రంగంటే పెళ్ళం మీద అంత కోపం అండి, ఏమిటండి శంకరుడికే ఉంది ఇంకా నాకుంటే ఏమిటండి అనో వెర్రి సిద్ధాంతం ఒకటి బయలుదేరుతుంది ప్రపంచంలో. అలా మీరు ఎప్పుడు భావన చేయకూడదు వారు ఎందు. కాబట్టి ఏమైంది అంటే వాళ్ళిద్దరి యొక్క తత్వము ఎన్నడూ ఒక్కటే తప్ప ఇప్పుడు ఆవిడ ఎవరి గురించి చెయ్యాలి? ఆయన గురించే చెయ్యాలి. కాబట్టి శైవలింగార్చనంబు త్రిసంజలందు ఆవిడ చేస్తోంది. ఇప్పుడు ఆయనకి కావలసినటువంటి రంగుని ఆవిడికి ఇచ్చే ప్రయత్నం చెయ్యాలి కదండి. ఇప్పుడు ఇలా జరుగుతుంటే ఇంకో చిత్రమైన సన్నివేశం ఒకటి జరిగింది. లోకానికి భక్తులకి ఎన్ని విషయాలు నేర్పాలి? ఇద్దరూ కలిసి ఏమీ తెలియనట్టుండాలి, నేర్పాలి. అక్కడికి ఒక పెద్ద పులి ఒకటి వచ్చింది. ఆ పెద్ద పులి వచ్చినప్పుడు దాని ఉద్దేశ్యం ఏమిటి? అమ్మవారిని ఒక ఆహారంగా తినేద్దామని వచ్చింది. అది ఆవిడ సాకారముగా అక్కడ ఒక స్త్రీ రూపంలో ఉంది కాబట్టి. ఏ రూపంలో ఉండనివ్వండి పరమాత్మ యొక్క శక్తి పరమాత్మ యొక్క శక్తియే. లేకపోతే అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారి మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదే నిన్మదీయస్య గంధమ్మ ఘ్రాణము చేసిన వచనముల్ తప్పైన దండింపవే అంటే నోరు తెరిస్తే ఆ లలితంగి కనుంగుని బాలుని ముఖమందు జలధి పర్వత వనసికి తరల శశి దిక్పాలాధికారండంబైన బ్రహ్మాండంబునన్. చిన్ని కృష్ణుడి నోట్లో ఇన్నెలా కనపడతాయి? ఇవి రీజనింగ్కి దొరుకుతాయి అనుకుంటున్నారా మీరు? బ్రహ్మము ఏ రూపంలో ఉన్నా బ్రహ్మముగానే ఉంటుంది అంతే. దాని ఎందు అవికారై, దాని ఎందేం మార్పు ఉండదు. అది చెప్పగలదు, చూపించగలదు. నమో నీధిష్టాయ ప్రియతపదవిష్టాయ చ నమో నమక్షోదిష్టాయ స్వరహర మహిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో నమ సర్వస్మైతే తదిగమితే శర్వాయ నమః అన్నాడు పుష్పదంతుడు మహిమ్నా స్తోత్రంలో. దూరంగా ఉన్నా నువ్వే, దగ్గరగా ఉన్నా నువ్వే, నిత్య యవ్వనుడిగా ఉన్నా నువ్వే, వృద్ధుడిగా కనపడినా నువ్వే, పూర్వజైనా నువ్వే, ఇప్పటికీ నల్లటి జుచ్చుతో ధులోతుద్ధాంతన్నస్తులిత దళితేందీ వరవనం అన్నట్టుగా ఉన్నా నువ్వే. కాబట్టమ్మా నీ యందు అన్నీ ఒకరి యందు పొసగుతాయి. ఎందుకు పొసగుతాయి? మీకు కాలము ఆభరణమైనది తప్ప మీరు కాలమునకు లొంగువారు కారు. అటువంటి స్వరూపము పరమాత్మది. కనుక ఇప్పుడు అమ్మవారు తపస్సు చేస్తున్నా ముందు పులి చూసినప్పుడు ఒక స్త్రీ అనుకుని ఉండొచ్చు. కానీ తెలిసి చూసినా తెలియక చూసినా అమ్మవారి వంక ఆ పులి చేసిన పని ఏమి అలా చూసిందిట. చూసేటప్పటికీ దాని సమస్తమైనటువంటి వ్యాఘ్ర సంబంధమైనటువంటి ప్రకృతులు ఆనవ కార్మిక మాయిక మలము ఆ శరీరమునందు ఉన్నదంతా కూడా హరించుకుపోయింది. అంటే ఈ శరీరము ఏర్పడడానికి ఏ పంచభూతములతో ఏర్పడిందో ఆ పంచభూతములు వాటి యొక్క మలము పోయింది, మాయ పోయింది. అమ్మవారే కదండి, తెర ఎత్తిన ఆవిడే, తెర వేసిన ఆవిడే. కాబట్టి ఆవిడ వంక అదే దృష్టితో చూస్తే ఆ మాయ తొలగినది. కార్మిక చేసుకున్న కర్మల యొక్క ఫలితంగా ఇంత ఉగ్రమైనటువంటి దుష్ట స్వభావం కలిగి సాధారణంగా ఆవుల్ని చంపేటటువంటి లక్షణం ఉన్నటువంటి దుష్టమైన జంతువు అనబడేటటువంటి ఉపాధి అందున్నటువంటి ఆ జీవుడు సంస్కరింపబడి సాత్విక ప్రకృతిని పొందినాడు. ఇది దేని వలన లభించినది? ఆవిడ తపస్సు చేస్తున్నట్టుంది, ఆవిడే ఓ కోరికతో ఉన్నట్టుంది. కానీ తిందామన్న కోరికతో వచ్చి నిలబడిన వస్తువుకి కూడా 3 రకములైన మలములు ఎగిరిపోయాయి ఆవిడ్ని చూస్తే. అందుకే వ్యాసుడు అంటాడు, నువ్వేం చెయ్యాలి ఉపాసన? నకధీదితి సంచన్నన మజ్జన తమోగుణ. అమ్మవారి పాదమునకు ఉన్నటువంటి బొటనవేలి గోటి నుంచి వస్తున్న కాంతిని చూడరా, నీ పాపాలు ఎగిరిపోయాయి అన్నాడంతే.
శూరులు తొల్లియే విభిని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చేరక వందురు అట్టిదేవునిన్ వైరముతోడనైనను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖుండు కల్గునే అన్నాడు అక్రూరుడు భాగవతంలో. చాలు చాలు నన్ను పంపించాడు మహానుభావుడు. శూరులు తొల్లియే విభిని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చందక ఉందురు అట్టి దేవునిన్నన్నాడు. ఏ పరమేశ్వరుడి యొక్క కాలి గోటి కాంతిని దర్శనం చేసినంత మాత్రము చేత మళ్ళీ సంసారం అనేటటువంటి రొంపిలో పడవలసినటువంటి అవసరము లేనటువంటి స్వరూపం ఉన్నవాడో అటువంటి వాణ్ణి దర్శించడానికి ప్రయత్నపూర్వకంగా నన్ను కంసుడు పంపాడు. ఇంత పుణ్యం నాకు ఇస్తున్నాడు కృష్ణ దర్శనం, కంసుడు లాంటి స్నేహితుడు ఎక్కడుంటాడయా అన్నాడు. కాబట్టి దర్శనము దర్శనమే. మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి, దాని ఫలితం అది ఇచ్చేస్తుంది. అగ్నిహోత్రం అని తెలియక ముట్టుకున్నానండి అంటే కాలుస్తుంది, అది దాని ధర్మం. ఈశ్వర దర్శనం ఎలా చేసినా, అది ఏ దృష్టితో చూసినా, తేరిపారి అమ్మవారి వంక అలా చూసినంత మాత్రం చేత ఆవిడ దానిలో ఉన్న 3 రకములైన మలములను తీసివేసింది. ఇప్పుడు ఉపాధి పులి, చూపునందు అమ్మవారి దర్శనం అవుతోంది, ఏదో తెలియనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. మీరు చూడండి, ఇది లోకమునందు చాలా సహజం అండి. ఒక మహాత్ముడు వస్తున్నాడు అనుకోండి, ఒక మహాపురుషుడైనటువంటి వాడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆయన యందు బాహ్య సౌందర్యం మీకు ఏమి వెతికినా కనపడకపోవచ్చు హేతువుకి. కానీ మీరు ఆయన వంక చూస్తూ అలా కూర్చున్నారనుకోండి, మీరేం పూజ చేయక్కర్లా, మీరేం నామం చెప్పక్కర్లా, లేకపోతే మీరు ఆయన గురించి చదవక్కర్లా, మీకు ఏమీ తెలియకపోయినా మీరు ఆయన వంక అలా చూస్తున్నారనుకోండి, మీకు తెలియకుండా మీ మనస్సు ఒక రకమైనటువంటి ప్రశాంతతను అనుభవిస్తుంది. మీరు రామకృష్ణ పరమహంస యొక్క మూర్తిని చూడండి, అసలు ఆ కళ్ళు గమ్మత్తుగా ఉంటాయి. ఎవ్వరి కళ్ళు అలా ఉండవు, అలా ఉంటాయి ఏంటో. ఆయన వంక మీరు ఏమీ చేయక్కర్లేదు, అలా తేరిపారి చూస్తూ కూర్చోండి. రామకృష్ణ పరమహంస ఫోటో మీ దగ్గర మీకు తెలియకుండానే భావముల యొక్క అలజడి తగ్గి ప్రశాంతతని పొందుతారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీరు మామూలుగా ఇలా నిలబడగలరా? మీరు పరమాచార్య స్వామి అంటే ఏమిటో మీకు తెలియదు. ఆయన చేతిలో కర్ర పట్టుకొని ఉరప్పంజరం అంతా పైకొచ్చేసి ఇంతంత విభూతి పిండికట్లు పొట్టేసుకుని ఇంత పెద్ద కుంకంబొట్టు పెట్టుకుని ఒడిలిపోయినటువంటి శరీరంతో ఎడంచేతిలో ఓ కమండలం పట్టుకుని ఆ సత్యదండాన్ని ఇలా పట్టుకుని ఆయన కాషాయ వస్త్రం కట్టుకుని, అది ఇవాళ పొద్దున్న స్నానం చేసిన తర్వాత తడిపి ఆరేసినటువంటి కాషాయ వస్త్రం, అదేమీ పెద్ద పట్టుబట్ట కాదు, లేకపోతే చూడ్డానికి చాలా అందంగా వైభవోపేతంగా ఏం ఉండదు, అది సామాన్యమైన నూలు బట్ట. అటువంటి కాషాయ బట్ట కట్టుకుని ఆయన నడిచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆయన వంక మీరు ఇలా చూడగానే అబ్బా అని మీ ప్రయత్నం లేకుండా ఇలా అంటారు. ఇదే విరాట పర్వంలో తిక్కన గారు అంటారు, ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నారు ఆయన. సూర్యబింబానికి ఉందా శక్తి, తెలియకుండానే హృదయం ఇలా విచ్చుకుంటుంది. సూర్యోదయం అయితే చేతులు ఇలా ముడుచుకుంటాయి. ఎందుకని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఈ కంటి చేత చూడబడేటటువంటి పరమాత్మ. కాబట్టి ఆయన్ని చూడగానే సూర్యుడిని ఇలా నమస్కరిస్తాం. అలా చంద్రశేఖర పరమాచార్య స్వామిని చూడగానే మీకు తెలియకుండా ఇలా అంటారు, బా ఏమి మహాత్ముడురా, ఎంత గొప్పగా ఉన్నాడండి అంటాం. నేను మీ దగ్గరికి వచ్చి ఏంటండి ఆయన గొప్పతనం, ఎందుకు ఆయనకి నమస్కారం, ఆయన రేమాన్స్ సూట్ వేసుకున్నారా, లోటో షూస్ వేసుకున్నారా, లేకపోతే టై కట్టుకున్నారా, మంచి ఫేస్ పౌడర్ రాసుకున్నారా, టాయిలెట్ సామాగ్రి వాడారా, ఏం అందంగా ఉన్నారండి అన్నారనుకోండి, ఏ అందంగా ఉన్నారని ఇవాళ భారతదేశంలోనూ ప్రపంచమంతటా ప్రతి ఇంట్లో పరమాచార్య స్వామి ఫోటోలు పెట్టుకుని మీరు నమస్కారం చేస్తున్నారు. ఏ అడ్వర్టైజ్మెంట్లలో వచ్చిన వాళ్ళందరి ఫోటోలు తెచ్చి మీ గోడల మీద పెట్టుకోరే? ప్రతి ఇంటా పరమాచార్య స్వామి వారి ఫోటో, శంకరాచార్య స్వామి వారి ఫోటో. ఏముంది, శంకరాచార్యులు వారు ఈ శిరస్సు అంతా ముండనం చేసుకుని ఓ కాషాయ వస్త్రం కట్టుకుని ఇలా సత్యదండం పట్టు కూర్చుంటారు. ఏమందం ఉందని పెట్టుకుంటున్నారు మీరు శంకరాచార్యులు వారి ఫోటోని? ఏమందం